హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ చరిమిడి. చరిమిడి అంటే మనకి ఆడపిల్లలు సారిచ్చి పంపించేటప్పుడు చేస్తారు. అదే గుర్తొస్తుంది. బియ్యం ఈ విధంగా బాగా కడుక్కోవాలి. 3 టైమ్స్ కడుక్కోవాలి బాగా. 3, 4 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోవాలి. మామూలుగా అయితే 6 అవర్స్ నానబెడితే చాలు. నేను నైట్ కడుగుతున్నాను మార్నింగ్ చేద్దామని. నేను మూత పెట్టి పక్కన పెట్టేశాను. నైట్ అంతా నానబెట్టేస్తున్నాను. మార్నింగ్ తీసేసరికి ఈ విధంగా వస్తుంది. బాగా నానేయండి, బియ్యం బాగా నానాయి, తెల్లగా వచ్చింది. అయినా మళ్ళీ 2 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా చిల్లులు గిన్నెలో జల్లడించుకోవాలి. నీళ్ళు ఉంచితే చాలండి. నీళ్ళు వనిగిపోతే చాలు. తడి బియ్యమే మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసాక కొంతమంది గరుగ్గా వేస్తుంటారు, కొంతమంది మెత్తగా వేస్తుంటారు. మన ఇష్టం అది. నేను కొద్దిగా మెత్తగానే వేసాను. 1 గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. తడి బియ్యం కదా, కొద్దిగా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. 4 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా వెచ్చయ్యాక జీడిపప్పు వేసాను. జీడిపప్పు కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే చాలు. వచ్చాయి, బ్రౌనిష్ కలర్లో వస్తున్నాయి. కొద్దిగా వచ్చేసాయి బ్రౌనిష్ కలర్. దీన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం. అదే నేతిలో కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. అది మన చాయిస్ అండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అది మన చాయిస్. నేను ఎండు కొబ్బరి వేసాను. అది వేగిపోయినాయి, పక్కన పెట్టుకున్నాం. 3/4 గ్లాస్ బెల్లం. ఇందాక చెప్పాగా 1 గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ బెల్లం, 1/4 గ్లాస్ వాటర్ పోసాను. కొద్దిగా బెల్లం కరిగిన తర్వాత జల్లడిచ్చుకున్నాము. నరకలు ఏమన్నా ఉంటే పోతాయి. బెల్లం మరీ ముద్ర పాటన రాకూడదు, రేత పాటన రాకూడదు. 2 స్పూన్స్ పంచదార వేసాను. రాయిసరికి ఉండపాటం కదా అండి, అట్లా ఉండపాటం రాకూడదు. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. వచ్చినట్టే పాఠం. దీనిలో మనం వేయించినవి వేసేసుకోవడమే. కొద్దిగా కలుపుకున్న తర్వాత పచ్చిపిండి చేసి పెట్టున్నాం కదా, అది కొద్దిగా వేస్తూ కలుపుకున్నాం. మొత్తం వేస్తే మళ్ళీ గట్టి పడిపోతుంది. అందుకని కొద్దిగా వేస్తూ కలుపుకుందాం. దించే ముందు 2 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి వేస్తాను. 2 స్పూన్స్ నెయ్యి వేసాను దించే ముందు. నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.